నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు రమ। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। రైతుల కోసం టమాటా మార్కెట్ యార్డ్ నందు తాగునీటి సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది। ఎమ్మెల్యే నవాజ్ బాషా। జూన్ 26న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి। జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఐ కరుణకుమార్। సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను పరామర్శించిన సినీ నటుడు మోహన్ బాబు। జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు। రైతుల కోసం టమాటా మార్కెట్ యార్డ్ నందు తాగునీటి సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు। శనివారం టమాటా మార్కెట్ యార్డ్ నందు నూతన వాటర్ ప్లాంట్ ను మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మార్కెట్ వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్లు తట్టి శ్రీనివాస్ రెడ్డి, అపర్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు వెంకట శివారెడ్డి, శివయ్య, శరత్ రెడ్డి, మార్కెట్ టమాటా మండి యజమానులు, రైతులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మార్కెట్ డైరెక్టర్లు తట్టి శ్రీనివాసులు రెడ్డి, అపర్ణ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా తాగునీరు అందించాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు। రైతులకు సౌకర్యవంతంగా మరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు। మార్కెట్కు వచ్చే రైతు కోసం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు।
మా కమిటీ వాళ్ళు చైర్మన్ మేడము సార్లు డైరెక్టర్లు అందరికీ ఇక్కడికి వచ్చి చేసిన రైతులు వైసీపీ నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాటర్ ప్లాంట్ మేము కమిటీ అయిన తర్వాత ఒక 4 నెలల తర్వాత ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే సార్ సహకారంతో మా చైర్మన్ మేడము అందరూ కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందరూ సద్వినియోగం చేసుకోవాలా నీళ్ళని అని కోరుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్కెట్ యార్డ్లో నీళ్ళ కొరత ఉండదు. ఏ సమస్య రానివ్వము. మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తాము అని చెప్పేసి ఈరోజు ఇది ఆరంభించిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ఆరంభించినందుకు ఇంకా సంతోషంగా ఉంది. మా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు కార్యక్రమం జయప్రదం లేదు మరియు డైరెక్టర్ చైర్మన్ గారికి వ్యాపారస్తులకు స్టాఫ్కు నమస్కారం. మీకు ఉచితంగా ఈ వాటర్ కూల్ వాటర్ సప్లై చేస్తారు. అందరూ 18 మంది వస్తుంది. రైతులకు మిగతా పబ్లిక్ ఎవరు వచ్చినా వాడుతుంది. తక్కువ రాకుండా సప్లై చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు వాటర్ ఎండాకాలం వాటర్ అవసరం కాబట్టి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే సలహా ద్వారా చేయడమైనది. మా మార్కెట్ యార్డ్ని మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి మా కమిటీ మెంబర్లు అందరూ కలిపి మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాము. ఈ మార్కెట్ యార్డ్లో వాటర్ ప్లాంట్ పెట్టినారు, కానీ ఇది చాలా రోజుల నుండి ఏమీ రిపేర్ చేయకుండా అలా పెట్టినారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అంతా రెడీ చేసి మార్కెట్ యార్డ్లో రైతులకు, వ్యాపారస్తులకు, మార్కెట్ యార్డ్కి వచ్చే ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. మా ఎమ్మెల్యే గారు ఆదేశ ప్రకారం మన వాటర్ ప్లాంట్ రెడీ చేసి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు బయట మీరు తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటిగా వాటర్ ఒక మనిషిని పెట్టి ప్రతి ఒక్కరికి ఫ్రీగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. దాని ప్రకారం మేమంతా ముందుకుండి మా డైరెక్టర్లు, మా వైస్ చైర్మన్ గారు అందరూ ఉండి ముందుకు చేస్తున్నాం. అదే కాదు, ఈ రోజు నుండి మన మార్కెట్ యార్డ్లో సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతిరోజు అందరికీ వచ్చే రైతులకు అందరికీ మజ్జిగి చల్లని నీళ్లు అందరికీ అందుబాటులో పెట్టాలని సెలవేంద్రం పెట్టి అందరికీ నీళ్ళు ఇచ్చేదానికి మేమంతా ముందుకున్నాము. దీనికి ప్రతిరోజు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకన్నా ఎంట్రన్స్లోనే మజ్జిగ పెట్టి మార్కెట్ యార్డ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ రోజు నుండి మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంకా మనకు వాటర్ ప్లాంట్ ఇంకోటి కావాలని చెప్పాము. మన ఎమ్మెల్యే గారు ఇంకో వాటర్ ప్లాంట్ పెడుతున్నారు. మళ్ళా తర్వాత వచ్చేసి ఇంకా సైట్ వచ్చి ఇంకో టాయిలెట్స్ బ్యాగ్స్ ఇంకోటి కావాలని చెప్పాము. మా ఎమ్మెల్యే గారు అది ఫస్ట్ దానికి అదే స్టార్ట్ చేయాలా అది కూడా అని చెప్పారు. ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి దీనికి మా ఎమ్మెల్యే గారు ఎంతో మాకు సహకరిస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ మార్కెట్ యార్డ్కు మేము ఎంతో సేవ చేయాలని మేము ముందుకొచ్చాము. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జూన్ 26న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు, న్యాయవాదులు, ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఐ కరుణకుమార్ కోరారు. లోక్ అదాలత్పై ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేందర్ రెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తుందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన స్కూల్స్లో ఉంటాయి సార్.
ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథ్స్, వర్క్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లాస్ mostly tribal women anta gypsies. They move from one place to another. Pregnant women ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మీద ఎట్లా మీరు కన్స్ట్రక్ట్ తీసుకుంటారు? సపోజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందనుకో, సపోజ్ ఎక్స్ అన్న ప్లేస్ నుంచి వై అన్న ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వరకు ఆవిడకి ఏవో కొన్ని టాబ్లెట్స్ అన్ని ఇస్తారు మీకు, కానీ ఇక్కడ మిస్ అవుతుంది ఆవిడ. కానీ ఎక్కడో ఒక విలేజ్ లో ఉంటుంది కదా సార్, అన్ని చోట్ల మా సర్వీసెస్ అక్కడ కూడా వెళ్ళిన తర్వాత రికార్డు కూడా ఈ అంగన్వాడీ వర్కర్ నుంచి అంగన్వాడీ వర్కర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈవెన్ కొంతమందికి ఆధారం లేని వాళ్ళు కూడా మనం న్యూట్రిషన్ ఇవ్వాల్సింది కంపల్సరీ ఇస్తాం సార్. లాకర్ హౌస్ మానిటరింగ్ పెట్టారా ఇక్కడ? ఎలా కాదు ఆపరేట్ హౌస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కెమెరా ఇక్కడికి మేము జనాలు బాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం సార్. కాన్సెప్ట్ వచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ పైన మేము హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళందరికీ అవేర్నెస్ ఇచ్చి ట్రాఫికింగ్ ఇక్కడ జరుగుతుంది. జరుగుతుందని మా సమాచారం. అవేర్నెస్ ఇస్తున్నాం సార్. అవుట్ ఆఫ్ కంట్రీస్ కి వెళ్లే వాళ్ళకి కూడా మేము అక్కడ జరిగేటటువంటి విషయాల గురించి వెళ్ళేటటువంటి వాళ్ళకి చట్టాల గురించి మేము అవేర్నెస్ చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి భద్రతలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే టోల్ ఫ్రీ మెంబర్స్ కూడా వాళ్ళకి చెప్పి ఎవరితో ఇంటిమేట్ అవ్వాలి చెప్తున్నాం సార్. అంటే మేము కనుక్కుంటూ ఉన్నాం సరే, కొంతమంది దగ్గర వాళ్ళని పట్టించాము. సైబర్ క్రైమ్స్ లో ఏ వారిలోనూ చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది చాలా ఆఫెన్స్. హిల్ ఏరియాస్ మైనర్ తెలుసు. సో ఏ ప్లేస్ లో మ్యారేజ్ జరిగినా కూడా ఒకవేళ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మైనర్ అయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి అమ్మాయిని తీసుకెళ్లి హోమ్ లో జాయిన్ చేయడము, అబ్బాయి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో అబోవ్ 18 years తర్వాత 21 years తర్వాత వాళ్ళకి అగ్రి అయితే మ్యారేజ్ రిటర్న్ చేస్తున్నాము, లేదు అని అంటే వాళ్ళని అట్లయితే ఆ రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ అది రిపీట్ కాకుండా మేము వాళ్ళకి పేరెంట్స్ ని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల దీన్ని కాకుండా రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి మేము అవగాహన ఇస్తున్నాం సార్. ఏదో ఒక ఇద్దరికి కోపం వచ్చి కొట్టుకొని పోలీస్ కేసు అయింది. సో మనం ఇట్లాంటి కేసెస్ మనం వాళ్ళకి సొల్యూషన్ చూపించగలిగితే సివిల్ కేసులో వీళ్ళకి ప్రాబ్లమ్ ఎలాంటి రిలీఫ్ రావచ్చు ఒకవేళ వస్తే చేసుకోవడము. అలాగే మా కానిస్టేబుల్స్ కూడా కొత్త కానిస్టేబుల్స్ కూడా ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడము, ఏ కేసులు అయితే పాసిబుల్ ఉందో చేసుకొని ముందుగానే వాళ్ళని పిలిపించి కన్విన్స్ చేసి ఒకవేళ ఏదైనా రెవెన్యూ సమస్య ఉన్నట్లయితే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని కూడా చేస్తున్నాం సార్. ఈసారి కూడా మాక్సిమం చేస్తాం సార్. తమ చెప్పినట్లు చాలా వరకు కూడా కాంపౌండ్ కానివి ఏమైనా ఉంటే తప్పితే మాక్సిమం అందరినీ కూడా పిలిపించి మాక్సిమం కేర్ తీసుకొని ఎక్కువ కేసులు అయ్యేటట్లు చేశారు. మన లోక్ అదాలత్ సార్ కూడా చాలా బాగా మోటివేట్ చేసి చెప్తుందంటే కేసుల్ని వేగవంతంగా పరిష్కారం చేసుకుని లోక్ అదాలత్లో ఆ వివాదాన్ని మనం చెప్పగలిగితే సండే జూన్ 2022కి అది రీషెడ్యూల్ అయింది. అసలు ఈ లోక్ అదాలత్ అంటే అందరికీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు, మిగతా వాళ్ళకి కొంత ఐడియా ఉండదు. బ్యాంక్ ఆఫీసర్స్ కి ఒక్కొక్కసారి లోక్ అంటే ప్రజలు, అదాలత్ అంటే న్యాయపీఠం, లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయపీఠం. ప్రజా న్యాయపీఠానికి చాలా తేడా ఉంది. న్యాయపీఠంలో న్యాయమూర్తులు ఇరుపక్షాల కేసులు వాదనలు వినిన తర్వాత ఒకవైపు ఇటువైపు ఒక తీర్పుని వెలువరిస్తారు. అది న్యాయపీఠం. ప్రజా న్యాయపీఠం దీనికి భిన్నంగా ఉంటుంది. ఎవరైతే వివాదంలో ఉన్నారో ఆ వివాదంలో ఉన్న ఇరుపక్షాలు కూడా
ఆ యొక్క వివాదాన్ని చర్చల మార్గంలో ఒక అండర్స్టాండింగ్ పరిష్కారానికి వచ్చి ఆ పరిష్కారం చేసుకున్న దాన్నే ప్రజా న్యాయపీఠం. సో ప్రజా న్యాయపీఠంలో న్యాయమూర్తులు ఎవరు అని ప్రశ్నిస్తే అక్కడ కక్షిదారులే న్యాయమూర్తి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి కక్షిదారు కూడా వివాహాలన్నవి ఎక్కడో కొండ కోణంలో చేసుకుని 3 నెలల తర్వాత గర్భం దాల్చి అప్పుడు మళ్ళీ సమాజంలోకి వస్తుంది. ఇలాంటి రుగ్మతల్లో మనం ఎంత పని చేసినా కొంత రుగ్మత ఉండిపోతుంది. అలా అని మనం నిస్పృహకు గురి కాకుండా మనందరం కూడా ఈ సామాజిక నిర్మాణాన్ని మనిషి అభివృద్ధి చెందే విధంగా మనం దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. 44-47 కింద ఉండేవన్నింటిలో ఈవెన్ వీటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ 50% కేసెస్లో కనెక్టెడ్ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. పక్కన గోడ గురించి పొలంలో పక్క పొలాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళే ఉంటాయి, నైబరింగ్ ల్యాండ్ ఓనర్సే ఉంటారు. సో మ్యాక్సిమం ఇవన్నీ వీళ్ళు కేటగిరీ వాళ్ళ దాంట్లో తిరిగిందనో లేకపోతే నీళ్లు పట్టేటప్పుడు చిన్న ఇష్యూ వచ్చిందనో రిచెస్ ఇష్యూ వచ్చిందనో ఉంటుంది. దానికి కరస్పాండింగ్ ఎప్పుడైతే అయిపోతుందంటే అది గొడవలో ఫస్ట్ నుంచి ఉంటాయి సివిల్ డిస్ప్యూట్. ఏదో ఒక రోజు ఇద్దరికి కోపం వచ్చి కొట్టుకొని పోలీస్ కేసు అయింది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. నగరి గ్రామంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు. ఎస్వి విశ్వవిద్యాలయం ఆర్ట్స్ బ్లాక్ నందు నేడు నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు. అందులో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు 1992లో భారత రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన అంశం
1995లో స్థానిక సంస్థలైన మండల పరిషత్, జిల్లా పరిషత్లను ప్రారంభించిన అంశం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పన, 2019లో ప్రజలకు చేరువలో పాలన అందించే దిశగా గ్రామ సచివాలయ వ్యవస్థ మరియు అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు మొదలగు అంశాలతో పాటు వారి రాజకీయ నేపథ్యం గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ గారు, తిరుపతి రూరల్ ఎంపీడీఓ వెంకటనారాయణ గారు, ఏజీఆర్ఏ ఎస్ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సుందర్రామ్ గారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, విద్యార్థులు పాల్గొన్నారు. కంటిన్యూగా 25 సంవత్సరాలు ప్రతి ఎలక్షన్ కూడా పోటీ పడ్డాడు. అక్కడ ఇనామస్ లేదు. మళ్ళా 80 ఏళ్ళు నాన్నగారు ఇంకా వచ్చిన రాజకీయ సమీకరణలు, మార్పులు, ఈ డబ్బు ప్రభావం ఇవన్నీ చూసి ఇక రాజకీయాలు నాకు చాలా విరమించుకోవడం జరిగింది. అటు పిమ్మట నాన్నగారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, నాన్నగారు చేసినటువంటి సేవలు గుర్తించి మీ కుటుంబంలో ఎవరో ఒకరు రావాలంటే ఇక నేను ఒక్కడే ఉన్నా. అక్కడ మేము 5 అన్నదమ్ములు, ఇంట్లో పెద్దవాడిని. అనివార్య కారణాల వల్ల చదువు, నాకు వ్యవసాయమే చదువు కూడా లేదు. 6వ తరగతి వరకు చదువుకున్నా. వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ నాన్నతో పాటు అప్పుడప్పుడు గ్రామాల్లో తిరిగేవాడిని. మా తాతగారు కూడా బైరపల్లి గ్రామ నివాసి, జిల్లా పరిషత్ చైర్మన్ గా, సమితి ప్రెసిడెంట్ గా 2 పర్యాలు చేసి ఉన్నారు. అతని పేరు రామయ్య. సో ఈ నేపథ్యంలో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 4 కోట్ల విలువైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్లను సీజ్ చేశారు. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి కథనం మేరకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 4 వ్యక్తులు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా కార్లు కొనుగోలు చేసిన వారి వద్దకు వెళ్లి ఆ కార్లను అద్దెకు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లికు కార్లను తీసుకొచ్చి ఒక్కొక్కటి 4 నుంచి 8 లక్షల వరకు కుదవబెట్టారు. ఎన్ని రోజులైనా అద్దెకు ఇచ్చిన కార్లు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చినా అక్కడి కార్ల యాజమానులు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ పోలీసులు శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న 4గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తెలంగాణ నుంచి 9 కార్లను తీసుకొచ్చి ఇక్కడ కుదపెట్టడమే కాకుండా తిరిగి కాలంలో దొంగిలించారని 4 కల్పించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 4గురిని పట్టుకుని విచారించగా 9 కార్లను సీజ్ చేశారు. తెలంగాణ పోలీసులతో కూడా సంప్రదింపు ఈ కేసును పూర్తి విచారణ చేస్తామని డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. ఈ క్రమంలో 2 టౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సిబ్బందులను డీఎస్పీ అభినందించారు. కాకాటాల్సినటువంటి గుంపును రేడ్ చేసి పట్టుకుంటే 23 మంది దొరికారు. కొంతమంది పారిపోయారు. వారి దగ్గర నుంచి 3,45,000 రూపాయలని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి ప్రత్యేకమైనటువంటి బృందం వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఎవరు చేస్తున్నారు, ఎవరు జరిపిస్తున్నారు, ఏ పని తదితర వివరాలను కూడా దర్యాప్తులో తీసుకున్నారు. పెట్టుకోండి, మాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, బండి ఖరీదు దాదాపు 20-30 లక్షలు, మాకు చాలా పనుంది, 5 లక్షలు ఇవ్వండి, బండి మీరు తాకట్టు పెట్టుకోండి అంటే ఎవరు కూడా దయచేసి 5 లక్షలు ఇచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు ఎవరు లేరు ఇందులో. ఎందుకంటే 5 లక్షలు వాడికి అప్పు పెట్టుకునే స్టేజ్ ఉంటే అంతా ఉన్నవాళ్లే. అయితే కొంచెం విజ్ఞత ఉపయోగించండి, మీ యొక్క విచక్షణ ఉపయోగించండి. ఎందుకంటే అరే వీడు పెడుతున్నాడు, ఎక్కడి బండి, తెలంగాణ బండి, మన లోకల్ బండి కాదు, వీడెవడు డ్రైవరు, తెలంగాణ డ్రైవరు, తెలంగాణ అడ్రస్ ఉంది కాబట్టి మనం ఒరిజినల్ రికార్డ్స్ ఉన్నాయా లేవా అవన్నీ చెక్ చేసుకొని అదేదైనా పెట్టుకుంటే కూడా ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా ఇది రాసుకొని
ఒక డీల్ రాసుకొని పేపర్లో రాసుకొని చేసుకుంటే బాగుంటుంది తప్ప ఇలా వాడు ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చి కుదవబెట్టుకోండి అంటే మేము వాడికి ఇచ్చాడు సార్, మేము కుదవబెట్టుకున్నాం సార్ అంటే అది ఎంతవరకు సమంజసమో వీళ్ళు కుదవబెట్టుకున్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఉంది. అదేవిధంగా ఓనర్స్ కూడా ఎవరు పడితే వాళ్ళకి బండి ఇచ్చేసి ఎవరు పడితే వాళ్ళకి నమ్మి నువ్వు తోలుకోరా అని చెప్పి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా సరే కార్ల యజమానులు ఎవరైనా ఉన్నా, ట్రావెల్స్ యజమానులు ఎవరున్నా కూడా ముందు వెరిఫై చేసుకోండి, యాంటీసిడెంట్స్ తీసుకోండి. అదే ఇతను జనైనా కాదా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను చేయగలడా అని చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్స్ను అప్పగించడం చేస్తే బాగుంటుంది. మాకు సమస్య తగ్గుతుంది, మీకు కూడా అయ్యో బండి తీసుకొని మీకు బాధే. ఎందుకంటే 5 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చి బండి తీసుకొని పోతున్నామంటే 5 లక్షలు బండి బాయ్. కాబట్టి దయచేసి ఇవన్నీ గుర్తు చేసుకుని మీ విచక్షణతో విజ్ఞతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కొన్ని మీరు చూశారు కదా, దాదాపు 9 వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మనకు 2-3 వెహికల్స్ కూడా రావాలా. యాక్చువల్గా ఈ 9 వెహికల్స్ని ఈ వ్యక్తులు ఎవరైతే మనం అరెస్ట్ చేశామో వాళ్ళు దీని ఓనర్ల దగ్గర వెహికల్స్ తీసుకొని వచ్చి ఈ వెహికల్స్ను వేరే వాళ్ళ దగ్గర కుదవబెట్టి డబ్బులు తీసుకొని పోతారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారంటే దీనిలో అన్ని లేటెస్ట్ వెహికల్స్ కాబట్టి ప్రతి వెహికల్లో కూడా జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంది. సో ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ను ద్వారా ఈ వెహికల్ ఎక్కడుంది అని కూడా కనుక్కుంటారు. కనుక్కొని మళ్ళీ ఈ వెహికల్సే మళ్ళీ దొంగిలించుకొని పోవాలని వాళ్ళ ప్లాన్. అంటే అట్లా దాని అర్థం ఏంటి, అట్లా డబ్బులు వచ్చా ఇట్లా వీళ్ళు తీసుకొని పోతారు. అయితే ఈ వెహికల్ ఓనర్స్ వీళ్ళు కాదు, వీళ్ళు హైదరాబాద్లో తెలంగాణలో ఉండేటువంటి ఓనర్ల దగ్గర ఈ వెహికల్స్ని బాడుక్కు తీసుకుంటారు. బాడుక్కు తీసుకొని నెలకింత ఇస్తామనేటువంటి ఒక ఒప్పందం మీద తీసుకొని వాటిని ఇక్కడ మన మదనపల్లి దగ్గరికి వచ్చి మన ఏరియాకి వచ్చి కుదవబెట్టి డబ్బులు తీసుకొని పోయినారు. మళ్ళీ అక్కడ ఓనర్స్ ప్రెజర్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ దొంగిలించుకొని పోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు వచ్చారు. దాంట్లో ఈ 4 వాళ్ళు దొరికారు. అది మహమ్మద్ ఇయాజ్ అనేటువంటి అతను, అంతా షేర్లింగంపల్లి, ఒకతను రాయచోటి కడప, ఇంకొకతను మాసాపేట రాయచోటి టౌన్, ఇంకొకతను కూడా షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం. సో ఈ విషయాన్ని కూడా తెలంగాణ పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. దీంట్లో ఇప్పుడు దాదాపు 9 వెహికల్స్ రిలీజ్ చేశాం. 9 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 9 వెహికల్స్ ఖరీదు దాదాపు ఎక్కడో ఉంటుంది మొత్తాన్ని. ఎందుకంటే ఒక్కొక్కటి ఈవెన్ ఇనోవానే 25 లక్షలు అలా లెక్కేసుకుంటే దాదాపు ఎక్కడో 3-4 కోట్స్ వరకు వెళ్ళిపోతుంది. ప్రాపర్టీ కూడా దాదాపు 5 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ వెళ్ళిపోతుంది. సో దాంట్లో మనము ఈ 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. సార్ వీళ్ళు ఎక్కడెక్కడ అమ్మారు సార్ వెహికల్స్? ఇక్కడ అమ్మలేదు, కుదవబెట్టారు. అమ్మలేదు, మన మదనపల్లి ఏరియాలోనే కుదవబెట్టి మళ్ళీ వాళ్ళని నమ్మించేసి అక్కడికి అయిపోయింది. మళ్ళీ అక్కడ ప్రెజర్ అయిపోయింది. వీళ్ళ వెహికల్స్ వీళ్ళు ఓనర్స్ వీళ్ళు కాదు, ఓనర్స్ వేరే వాళ్ళు. అక్కడ ప్రెజర్ అయిపోయింది. ఇక్కడ ఎట్లన్నా తీసుకొని పోదాము వీళ్ళకి తెలియకుండానే సెకండ్ కీ ఉంటుంది. ఆ సెకండ్ కీ వీళ్ళు ద్వారా వీళ్ళు తీసుకొని పోవాలని, దొంగిలించుకొని పోవాలని చెప్పి వీళ్ళ ప్లాన్. ఒక్కో వెహికల్ ఎంత పెట్టారు సార్? ఒక్కొక్క వెహికల్ ఒకరి దగ్గర 5 లక్షలకు పెట్టారు, ఒకరి దగ్గర 3 లక్షలకు పెట్టారు, ఒకరి దగ్గర 7 లక్షలకు పెట్టారు. వెహికల్ యొక్క దీన్ని బట్టి, ధరను బట్టి. మొత్తం ఎన్ని వెహికల్స్ సార్? అంటే మొత్తం ఇంకా రావాలా, 2-3 వెహికల్స్ రావాలి. బట్ ఇప్పటికి 9 వెహికల్స్. సుమారు ఎంత ఉంటుంది సార్ అమౌంట్? ఉంటుందండి దాదాపు 4-5 క్రోర్స్. డౌట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ మీద. అరెస్ట్ చేసింది వచ్చేసి ఎస్బీఐ కాలనీ ప్రసన్న కార్ పార్కింగ్ దగ్గర. సార్ ఎవరన్నా కంప్లైంట్ సార్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ ఇక్కడ కొనుక్కున్నారు సార్? అమ్మేస్తున్నారు సార్? అమ్మలేదు, ఎన్ని పెట్టినారు సార్? చెప్పాను కదా 9 మొత్తం 12 ట్రేస్ అయినా ఇంకా 3 ఉన్నాయి. సరే సార్. వీళ్ళు గతంలో ఏమైనా చేసినారు సార్? గతంలో తెలియదు, మనం వెరిఫై చేసుకోవాలి. ఈ రోజు మార్నింగే కదా వీళ్ళని అరెస్ట్ చూపించింది. ఎలియాస్ అయ్యూబ్ అనే అతను, ఇతను గోపీనగర్ షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా అతను, తెలంగాణ స్టేటు. ఇంకొకతను రాజా నర్మదారెడ్డి, అతను వచ్చేసి కడప జిల్లా రాయచోటి, పొత్తుకూరు వారిపల్లి విలేజ్ అది. ఇంకొకటి పగిడిపల్లి సుభాన్, అతను వచ్చేసి మాసాపేట రాయచోటి. ఇంకొకతను జామీ ప్రసాద్, ఇంకొకతను కూడా షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా. వీళ్ళంతా గ్రూప్గా ఏర్పడి అందరూ అక్కడ వెహికల్స్ మేము బాడుకు తీసుకుంటామని చెప్పి నమ్మించి తీసేసుకొని
ఇక్కడ వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర కుదవబెట్టి మా బండి అని చెప్పి కుదవబెట్టేసి ఇక్కడ డబ్బులు తీసేసుకొని మళ్ళీ అక్కడ వాళ్ళకి వెహికల్స్ అడుగుతారు కదా. కాబట్టి వాళ్ళను ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఇంకో సెకండ్ కీ ద్వారా వచ్చి జీపీఆర్ఎస్ ఇస్తాం కనుకొని బండ్లు దొంగిలించుకోవాలని వచ్చారు. సార్ ఎంతకాలంగా చేస్తున్నారు సార్ వీళ్ళు? ఫర్దర్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల కోసం టమాటా మార్కెట్ యార్డ్ నందు తాగునీటి సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే నవాజ్ బాషా. జూన్ 26న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఐ కరుణకుమార్. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను పరామర్శించిన సినీ నటుడు మోహన్ బాబు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ జి శ్రీనివాసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.